ఓకే, నాకు తెలియదు. సో ఎక్స్పెక్టేషన్లో అవుట్ ఆఫ్ 100 ఇందులో కామెడీ శాతం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 93%. 99%. 93. 93. యాక్చువల్ 93 99 ఉండాలి. ఆ 7 సీరియస్ డ్రామా పెట్టుంటాడు భాస్కర్. 93 వరకు కామెడీ ఉంటుంది. ఓకే, రొమాన్స్? సిద్ధు ఉన్నాడు కాబట్టి 100% ఉండను. సిద్ధు. ఓకే, సరేనండి. మరి థ్రిల్? ఇక రెండు కలిస్తే ఎలాగో థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఓకే, సరే. వెల్కమ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా భాస్కర్ నాకు బొమ్మరిల్లు భాస్కర్ కాకముందు నుంచి తెలుసు. అందుకని తనతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఎందుకండి? వాళ్ళని అడగండి, చెప్తారు. ఎండిపోయిన స్కెల్టన్స్ లాగా అట్లా ఉంటారు కొంతమంది. 24 hours హాలిడేస్ కానీ, పండగలు కానీ, పబ్బాలు కానీ, పుట్టినరోజులు కానీ ఉండవు. 24 గంటలు వాళ్ళకి పనే. అవునా కదా? ఎక్స్టెండెడ్ ఉండాలి చెప్తారు కదా. పడుకోనివ్వడు. మామూలుగా ఉండదండి అసలు. డీప్ ఫ్రై అసలు ఛాన్స్ లేదు అసలు. భాస్కర్ ఇవన్నీ మాట్లాడుకున్నా సరే, భాస్కర్ నుంచి చాలా నేర్చుకున్నాను నేను. రైటింగ్ స్కిల్స్ కానీ చాలా డిస్కస్ చేసేవాళ్ళం. బొమ్మరిల్లు ముందు నుంచి పనిచేశాను, పరుగుకి కంప్లీట్గా పనిచేశాను. తనతో ట్రావెల్ చేయటం కానీ, నా వేరే కథలు రాసిన తనకి చెప్పడం కానీ. భాస్కర్ ఈజ్ ఏ వెరీ 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 గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ సేయింగ్ ఇట్. ఎవరు ఏ కథ రాసుకున్నా భాస్కర్ దగ్గరికి వెళ్తే మన కథ పూర్తయిపోతుంది. అంత బాగా కష్టపడతాడు కథ మీద. వేరే వాళ్ళ కథలు కదా అంత కమిటెడ్గా ఉంది. ఇట్ ఈజ్ మోర్ కమిటెడ్ టు సినిమా దాన్ హిమ్సెల్ఫ్. ఆ తర్వాత సిద్ధు, మై డియర్ స్టార్ బాయ్. నేను కథ ఎలా ఉన్నా, సినిమా ఎలా ఉన్నా, పాటలు ఎలా ఉన్నా, సిద్ధు జొన్నలగడ్డ ఉంటే సినిమాకి వెళ్తా. మీరు అందరూ వెళ్తారా లేదా? సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ ఎ మ్యాన్, ఈజ్ ఎ స్టార్, ఈజ్ ఎ స్టోరీ, ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్. నాకు సిద్ధు ఉంటే హీరోయిన్ కూడా అక్కర్లా. కానీ మాకు బోనస్గా బేబీ వచ్చింది. అదే కావాలే, తెలుసు ఆయనకి కూడా కావాలనుకోండి. సిద్ధు జొన్నలగడ్డ లాంటి యాక్టరు వన్స్ ఇన్ ఎ జనరేషన్ యాక్టర్. ఇట్స్ ఊరినే ఎదురుగుండా ఉన్నాడని చెప్పట్లా. ఎందుకంటే స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నా మన కళ్ళు అతని మీదకే వెళ్తున్నాయంటే అతను స్టార్. సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ మీద ఉంటే మనం ఎవరిని చూడం, ఇంకా తన్నే చూస్తాం. తను ఇప్పుడు ఏం మాట్లాడతాడు, తను ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం కదులుతాడు, ఎలా కదులుతాడు, దేన్ని పట్టుకుంటాడు, ఇదే అట్రాక్ట్ చేస్తున్నాడంటే ఈజ్ ఎ బిగ్ స్టార్. And on 10th we are going to watch a star movie from Jack and from my most dearest producer Bogal Prasad garu. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియరు, వాళ్ళ అబ్బాయి జూనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియరు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి సినిమాలు ఇచ్చారు మనకి. అండ్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఇస్ ఎ బిగ్ హిట్. అండ్ దిస్ April 10th ఐఎమ్ షూర్ మా బేబీ వైష్ణవి ఉంది ఇక్కడ. అమ్మ, నీ ఫిలిం పెద్ద హిట్ బేబీ. అగైన్ ఈ సినిమా కూడా నువ్వు లక్కీ చామ్ అవ్వాలి, చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సిద్ధు ఫ్యాన్స్, భాస్కర్ ఫ్యాన్స్, ఎస్విసిసి ఫ్యాన్స్తో పాటు సుమ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఎంత మాట అన్నారండి. మొన్నే బర్త్డే అయింది, మీరు రక్తదానం అది చేస్తారేమో అనుకున్నాను. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్.